గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇది మా బాయి. పోవాకు, పాలకూర, ఇది టమాటా. యాక్చువల్గా మా నాన్న పలు కూరగాయలు మంచిగా పండిస్తాడు, కానీ వాటర్ ప్రాబ్లం వల్ల ఈసారి ఎక్కువ పెట్టలేదు. పాలకూర, తోటకూర అంటే చిన్నాకుల కూర అంటారు కదా, అది. సార్ వాటర్ ఉంటే మాకు ఏ ఇబ్బంది ఉండదు, కానీ సమ్మర్ వస్తే మాత్రం వాటర్ ప్రాబ్లం చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. బెండకాయ అసలు ఈ కూరగాయలు ఉంటే జాబ్ చేసే వాళ్ళకన్నా బాగా సంపాదించుకోవచ్చు. అట్లీస్ట్ డైలీ 1 అవర్, పొద్దున్న దాకా 2 అవర్స్, 1 అవర్, 1.5 అవర్ చిక్కుడుగా. ఇది మొక్కజొన్న చేశారా, పీస్ తోడింది ఆల్రెడీ. ఆల్మోస్ట్ ఒక 70% వచ్చింది. ఇంకొక 30% వస్తే ఆల్మోస్ట్ కంకైనట్టే. ఇంకొక 3 తడులు వాడాలట. మా నాన్న చెప్పారు, 3 తడులు వాడితే కంకి మన చేతికి వచ్చినట్టే. పొద్దున్నే నీళ్ళు కడదామని వచ్చిన బావి కాడికి. మా నాన్న కరెంటు పెడదామని కిందికి వెళ్ళాడు మోటార్ దగ్గరికి. ఇది పోవాకు. చాలా రోజుల తర్వాత నీళ్ళు కట్టడానికి వెళ్తున్నా మొక్కజొన్న చేనులకి. అంత కోస్తుంది, అందుకే నెత్తికి చుట్టుకొని వెళ్తున్నా. లోపలికి వెళ్ళాక చూడు ఎలా ఉందో మొత్తం. ఆ ఆకులు పోసుకపోతే దురద పెడుతుంది. ఎలా ఉంది చూడండి, దట్టమైన అడవుల్లాగా. పెట్టుకుంటుందో ఎలా అడ్డం వస్తున్నాయో ఇవన్నీ గీసుకుపోతాయి. దానివల్ల ర్యాషెస్, దురద. అందుకే ఫుల్ హ్యాండ్ సెట్ వేసుకొని షెడ్కి మొత్తం టవల్ పెట్టుకొని వెళ్తున్నాం. చాలా కష్టం అవుతుంది.